కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగు చుండవో నాయనయంచు ఏడ్చు నిజ నందన నందినులైనగాని కందోగిని భస్మములు తొలుత దుఃఖమహాంబుడి సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. పుచ్చుకునేదెవరు? ఒక్క భూదేవి జగన్మాత. ఆవిడే మళ్ళీ అమ్మ ఒళ్ళో ఎలా పడుకోపెట్టుకుందో అలా రారా నాన్న అని మళ్ళీ తన ఒడిలోకి తీసుకుని కలుపుకుంటోంది. అమ్మ అప్పుడు నీదే త్యాగం, ఇప్పుడు నీదే త్యాగం. అమ్మ నాకు జీవితంలో వచ్చింది నిన్ను తన్నడం, నీకు పరివేదన కల్పించడం, ఇంతకన్నా నీ చేసిన ఉపకారం లేదు. దానికి నిజానికి నిష్కృతి లేదు. కానీ తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఒక్క పిడచ పెడుతున్నానమ్మా, నన్ను మన్నించి ఆశీర్వచనం చేసి. ఆనందహోమం చేసేస్తాడు కదా, మరి పితృదేవతా స్థానంలో ఉండి ఆశీర్వచనం చెయ్యాలి. అమ్మ వైభవాన్ని సాక్షాత్తు నారాయణాంశ అయినటువంటి వ్యాసుడు 2 చేతులెత్తి నమస్కారం చేసి అమ్మ గురించి అంత గొప్పగా చెప్తే బాపు గారు ఏమి అనుభవించాడో మహానుభావుడు నిజంగా. ఆ అమ్మ చూడండి, ఇలా ఆ పిల్లాన్ని చేత్తో పట్టుకుంది. అదేదో అపురూపమైన వస్తువు చేత్తో పట్టుకున్నారనుకోండి, అది ఎంతో గొప్పదైతే ఇలా 2 కళ్ళతో చూసుకుని మురిసిపోతారు. ఆ వస్తువు చూసి మురిపేం కాదు, ఇలా చేత్తో పట్టుకుని వాడు 2 కాళ్ళు ఎత్తి తంతున్నాడు అమ్మని. వాడు 2 కాళ్ళు ఎత్తి అమ్మని తంతుంటే, పాదాలు తనకి తగులుతుంటే, తన ముఖం మీద తంతుంటే కళ్ళు మూసుకొని మురిసిపోతోంది ఆ పాదాలు తగులుతుంటే. అమ్మా నువ్వు నన్ను 2 చేతులతో ఎత్తావు, నేను 2 కాళ్ళతో తన్నాను. నేను చేసిన దోషానికి నిష్కృతుందా? తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. వ్యాసుల వారు అంత గొప్పగా మాట్లాడితే బాపు గారు అసలు ఆ భావనలను ఒలికించిన తీరు, అవి కళ్ళండి కనురెప్పలావి. అసలు ఆ ముఖంలో యావత్ జాతి యొక్క తల్లి ఉంది. మా అమ్మగారు ఇలా ఉండరనడానికి వీల్లేదు. ఇలా చూసేటప్పటికీ సిగ్గుపడతాం. అమ్మ ఔదార్యం జ్ఞాపకానికి వచ్చి కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. నిజమే, అలా తన్నుంటాను పిచ్చి తల్లిని. ఎన్నిసార్లు ముద్దెట్టుకుందో నా అరికాళ్ళు. అమ్మా నేను ఇప్పుడు తెలిసినా ఏం చేయగలనమ్మా, ఇంత పాపానికి ఒడిగట్టానమ్మా. నీకు ఆఖరికి నేను పెట్టింది ఒక పిడచ. ఇప్పటికీ సంవత్సరానికి నిన్ను స్మరించి నేను ఇచ్చేది ఒక పిడచ, బొటనవేలు ఇలా తిప్పిపోసే నీళ్లు. నువ్వు నాకు ఈ శరీరమే ఇచ్చావు, ప్రాణమే ఇచ్చావు, నా అభ్యున్నతి కోసం అంత పరితపించావు, అంత తాపత్రయపడ్డావు. ఇంట్లోకి రాగానే వీధి గదిలో తల్లి తండ్రి యొక్క ఫోటోలు కూడా లేని వాళ్ళకి నేను ఎన్ని నమస్కారాలు చేయాలో. ఇంకా తరువాతి శ్లోకంలో అంటారు, శైథల్యం ప్రసవే ప్రాప్తే మాతా విందతి దుష్కరం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. శైథిల్యం ప్రసవే ప్రాప్తే, అమ్మ శరీరం శిథిలమైపోతుందిట. ఆ ప్రసవం అయిన తర్వాత ఎంత నీరసపడిపోతుందో, ఎంత కష్టాన్ని పొందుతుందో. నిజంగా అందులో ఒక మాట రాశారు, ఆ స్త్రీ శరీరంలో ఆ వూండ్ యూటిరస్ అది మళ్ళీ ఆ కాంట్రాక్ట్ అవ్వడంలో, సంకోచించడంలో ఈశ్వరుడు ఆ ప్రజ్ఞ ఇచ్చాడు కాబట్టి తట్టుకోగలుగుతోంది. కానీ లేకపోతే ఆమె పడేటటువంటి పరివేదన అంతా ఇంత కాదు. పచ్చి కడుపంటాం. అంతవరకు ఎందుకండి? ఒక్కొక్కసారి చూస్తే మానవత్వం మంట కలిసిపోయి అసలు మానవత్వం ఎక్కడ మిగిలిందిరా అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలు చూస్తుంటే ఎంత బాధేస్తుందో. ప్రసవం అన్నది లోకంలో ఎవరికైనా ఒకటే కదా పరివేదన. ఇవి గమనించి ఒక్కసారి చూస్తే మనసుకి కోమలత్వం ఏర్పడితే ఎంత మర్యాదగా ప్రవర్తించాలో స్త్రీతో అర్థమవుతుంది. స్త్రీతో కాదు, స్త్రీ ప్రాణితో. ఆవు సంతకి తీసుకెడతారు, నిండు చూడుతో ఉన్న ఆవుని. దానికో దూడ పుడుతుంది. దూడ పుడితే ఆవుని దూడని తెల్లవారకట్ట కొనుక్కుంటాడు ఎవడో. వాడు పక్కన ఓ 2 కిలోమీటర్ల దూరంలో వాడి ఇల్లు ఉంటుంది. వాడు ఏం చేస్తాడంటే ఈ దూడని రిక్షాలో పెట్టుకుంటాడు. పెట్టుకుని రిక్షాలో పక్కన కూర్చుని ఈ దూడ 4 కాళ్ళు ఇలా పట్టుకుని ఒళ్ళో పెట్టుకుంటాడు. ఆవుని తాడు పెట్టి కూడా కట్టరు, దా అని కూడా అనరు, గడ్డి కూడా పెట్టరు. వెనక నుంచి ఇంకా మావి వేలాడుతుంటుంది. దానికి కడుపు ఎంత బాధ, ఎంత పచ్చిగా ఉంటుంది. వెనక కుక్కలు వస్తుంటాయి ఆ మావి లాక్కోవడానికి. ముందు రిక్షాలో దూడ వెళ్ళిపోతుంటుంది. వీడు కబుర్లు చెప్పుకుంటూ దూడను పట్టు కూర్చుంటాడు. రిక్షా లాగేవాడికి వెనక ఆవు బాధ ఏం తెలుసు, వాడు రిక్షా లాగేస్తుంటాడు. అందులో పల్లంలోకి వెడితే రిక్షా వేగంగా వెళ్ళిపోతుంది. కడుప కదిలిపోతుంటుంది,
విశేషమైన పోటు. ఆగుదామా, దూడ వెళ్ళిపోతుంది. దూడ కోసం ఆగలేక, దూడ కోసం తాను విశ్రాంతి తీసుకోకుండా ఉండిపోయి వెనక వచ్చే కుక్కల్ని అదల్చుకుంటూ అంత పచ్చి ఒంటితో ఒక ఆవు నడిచి వెళ్ళిపోతుంటే మన పని మీద మనం వెళ్ళిపోతే మానవత్వం బతికినట్ట చచ్చిపోయినట్ట? ఎక్కడున్నట్టు? ఇంకా ఒక అమ్మ పడేటటువంటి పరివేదన ఎంత బాధాకరంగా ఉంటుందో. ఒళ్ళ హోనమైపోయింది. శిశువు ఇచ్చేటటువంటి గొప్ప కానుక ఏమిటంటే రాత్రి వాడు నిద్రపోడు. సాధారణంగా చూడండి, రాత్రి పడుకోవడమ్మా అంటుంది తల్లితోటి. వాడు రాత్రి రాగాలన్నీ అప్పుడే మొదలెడతాడు. ఇక పెద్ద ఏడుపు, వాడికి ఏం కావాలో తెలియదు. ఇంతకుముందు ఒళ్ళు హోనం అయిపోయింది. ఆ పిల్లాడిని ఎత్తుకుని కళ్ళు పడిపోతుంటాయి, ఎర్ర ఆ కంటిలో జాడలు పడిపోతాయి. ఆ పిల్లాడిని ఎత్తుకుని ఆ గదిలో అట్నుంచిటు ఇట్నుంచిటు అట్నుంచిటు ఇట్నుంచిటు తిరుగుతూ ఉంటుంది. ఆఖరికి తాతకో కోపం వచ్చి, ఎరా నువ్వు పడుకోవా, మీ అమ్మని పడుకోనివ్వవా అని, తన కూతురు కదా మరి, కోపం వచ్చి సాధారణంగా పుట్టింటికి కదా వస్తుంది ఆడపిల్ల పురిటికి, వాడిని అటు ఇటు చూసి ఎక్కడ కొడతాడు? కోమలమైన శరీరం, ఏదో రూపాయి బంద్ రొట్టెలా ఇంతంత పిరుగులు ఉంటాయి. ఆ పిర్ర మీద చూసి చూసి ఇలా ఓ దెబ్బ కొడతాడు. అది కొట్టకండి నాన్నగారండి అని ఇలా రెండో చేత్తో మూసేసి, ఏం పరం నాన్నగారండి మీరు పడుకోండి పర్వాలేదు నేను తిప్పుతాను. ఎవరు? ఏమీ తెలియని పిల్ల, నిన్నటి వరకు ఆడుతూ పాడుతూ తిరిగిన పిల్ల. ఆ పసిపిల్లాడు వాడు ఒక్క రాత్రి పడుకోనివాడు. వాడికి రోజు అదే పని. రాత్రి అయ్యేటప్పటికి లేచి కూర్చుంటాడు, పగలు అయ్యేటప్పటికి పడుకుంటాడు. వాణ్ణి పట్టుకుని ఎంత పరివేదనం. వాడు పట్టాన పాలు తాగడు, ఓ ముద్ద నోట్లో పెడితే మింగడు, నవళ్ళడు. వాడి బుగ్గలు తోసి 3 గంటలు యజ్ఞం ఎవరు చేయగలరండి? ఎంత కష్టపడి ఎంత ఓర్పు పట్టి ఇంత అన్నం వాడి తింటే అమ్మయ్యా అని. ఈలోగా ఇంటికి ఎవరో వచ్చి చూశారట, బెంగ పెట్టేసుకుని ఆ మిగిలిపోయిన పిడచ ఇలా దిష్టి తీసేసి పక్కన బారేస్తుంది. ఏమి అమ్మ? అమ్మ లాంటి ప్రాణిక లోకంలో ఉంటుందా? అమ్మ అమ్మే. అమ్మకి సాటి ఎవరూ లేరు ఇంకా. అటువంటి అమ్మ నీ శరీరం శిథిలం అయిపోయిందా? అంత నీరస పడిపోయిందా? ఓపిక లేదా? నిత్తురంతా పోయిందా? ఇంకా నిత్తురు పట్టాలా? పోనీ కావలసినవి తినడానికి అవకాశం లేదా? నీకు ఇష్టమని పోనీ ఇంట్లో ఏదో నువ్వుల పప్పు గుండ చేసింది అమ్మని చెప్పి అన్నంలో తిందామంటే వేడి చేసి ఆ పాలు తాగితే వాడికి దగ్గు వచ్చింది అనుకోండి, అమ్మ పచ్చం చెయ్యాలి వాడికి. మళ్ళీ ఆ పచ్చంతో కూడిన పాలు ఇవ్వడానికి. ఇక దానికి తోడు ఒళ్ళు కొంచెం వేడెక్కింది అనుకోండి, అమ్మకి అసలు నిద్ర ఉండదు. అమ్మ ఎంత బాధ పెట్టానో. శిథిలమైపోయినటువంటి నీ శరీరాన్ని నేను బయటికి వచ్చిన కారణం చేత నీ ఒళ్ళు పచ్చితో కదిలిపోతే, సంధిబంధములు సడలిపోతే, అప్పుడు ఏ పనులు చేసి బాధ పెట్టకూడదో ఆ పనులన్నీ చేసి బాధ పెట్టా, అన్ని సేవలు చేయించుకున్నా. అమ్మ నేను ఏమని క్షమాపణ చెప్పను నీకు, క్షమాపణ అడగట్లేదు. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. ఈ శ్లోకాలు చదివినవాడు అమ్మకి నమస్కారం చేయకుండా ఉండగలడండి? అమ్మని అమ్మా అని ప్రేమతో పిలవకుండా ఉండగలడా? అమ్మ దగ్గర అమ్మ నీ చేత్తో పెట్టమ్మా అని కనీసం ప్రతిరోజు అమ్మ చేత్తో ఏదో ఒకటి పుచ్చుకుని తిని అమ్మ ఉండడం నా అదృష్టం అని అమ్మని ఒక్కసారి కౌగిలించుకొని అమ్మ కాళ్ళు పట్టి పడుకోకుండా పడుకోగలడా? అమ్మ లాంటి ప్రాణి లోకంలో ఇంకెక్కడైనా ఉంటుందా? అది వేరు ప్రాణి కాదు, అమ్మ అయ్యేటప్పటికే అలా అయిపోతుంది అంతే. ఏమి అమ్మతనం? ఏమీ అడగదు, ఒక పిడచ అంతే. అది కొడుకు కాబట్టి ఆ పిడచ కోసం పరితపించి. తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం దదామ్యహం. బాపు గారు ఎంత గొప్పగా పెట్టారో చూడండి. నిజంగా ఏదో అత్యంత అపురూపమైనటువంటి వస్తువుని ఇలా పట్టుకుని ఇలా నిలువుగా చేయి పెట్టి అందులో పెట్టి దాని మీద ఏ ఈగ వాలుతుందో దోమ వాలుతుందో అని దోమతెర సిద్ధం చేసినట్టు ఇలా పైన భరిణికి మూత పెట్టినట్టు ఇలా రెండో చేయి పెట్టింది. అంటే చటుక్కున ఓ ఈగ కాని దోమ కానట్టు వస్తే ఇలా మూస్తుందన్నమాట, మూసి కాపాడుకుంటుంది. ఆ కాపాడుకోవడం అమ్మ ఆర్తి. ఇంకా అంతకన్నా చేసిన శుశ్రూషని చేసిన సేవని ప్రతిబింబించడం అసలు ఎలా కుదురుతుందండి? రాత్రి పడుకోలేదు, వాడు ఏడిచాడు, వాడు మూత్ర విసర్జన చేశాడు, ఇన్ని చెప్పాలా? ఎక్కడొచ్చిందో అసలు నిజంగా ఆయనకి ఆలోచన. ఒక శ్లోకం చదివి వెంటనే కుంచె పట్టుకు గీయలేరు.
ఆ శ్లోకం చదివి ఆయన అటు ఇటు తిరిగి దీనికి ఎలా గీయాలి అని ఆలోచిస్తూ పడుకున్నప్పుడో నిద్ర పట్టక అటు దొల్లి ఇటు దొల్లి శ్లోకం అంత గొప్పది కదా అంటే ఒక్కసారి ఆయన బాల్యంలోకి వెళ్ళి, అందులో బాపు గారికి తల్లి అంటే ప్రాణం, వాళ్ళ అమ్మగారు జ్ఞాపకానికి వచ్చి అమ్మ నన్ను ఇలా కాపాడి ఉంటుంది కదా, అంత శిథిలమైపోయి, అందుకే ఎంత శిథిలమైపోయింది అన్నదానికి ఉదాహరణ మీరు చూడండి. యువతల చేతికి 2 గాజులు ఉన్నాయి, అవతల చేతికి ఒక్కటే గాజు ఉంది, 2 గాజులు లేవు. ఎందుకని అంటే ఆమె శిథిలం అయిపోయింది, అంటే చేతులు కూడా సన్నగా అయిపోయి నీరసించిపోయి, ఆ చెయ్యి ఏ కారణానికైనా లేదనుకోండి గాజు జారిపోతుంది అనమాట, అంత శిథిలం అయిపోయింది. అందుకని ఒక గాజు జారిపోయింది. యువతల చేతికి 2 గాజులు ఉన్నాయి, యువతల చేతికి ఒక గాజే ఉంది. శిథిలం అయిపోయావు, అంత నీరసించిపోయావు, అంత బక్కదాని అయిపోయావు. అయినా ఇంకా అక్కడ ముఖం కానీ శరీరం కానీ ఏమి లేవు. ఆ చేతి వేళ్ళు ఇలా పెట్టి రక్షించుకోవడానికి ఉండేటటువంటి ఆ సిద్ధపడినటువంటి తత్వం ఏదైనా ఇలా ఈగ కానీ ఏదైనా వచ్చిందో టక్కుని చేయి మూసి కాపాడుకుంటుందన్నమాట. అబ్బబ్బా, శైథిల్యం ప్రసవే ప్రాప్తే మాతా విందతి దుష్కరం. ఎంత దుష్కరమైన సేవ చేశావమ్మా, ఎవరు చేస్తారమ్మా లోకంలో? ఎవరినైనా ఏదైనా అయ్యా మీరు నాకు కొంచెం ఈ ఉపకారం చేసి పెట్టాలి, కొద్దిగా నా కరెంటు బిల్లు కట్టి పెట్టాలి అన్నారు అనుకోండి, అయ్యో నేను తప్పకుండా కడుతునండి, 10 రోజులు టైఫాయిడ్ పడ్డాను లేవలేకపోతున్నానండి. అయ్యో తెలియదు, నాకు ఏమనుకోకండి, మిమ్మల్ని తెలియక అడిగాను, ఇంకొకరికి చెప్తానులేండి, నేను ఏదో ఊరు పెడుతున్నాను అందుకు అడిగాను, ఇంకొకరికి చెప్తాను, ఏం పర్వాలేదు అయ్యా మీరు కూర్చోండి అంటాం. పక్కన ఈ సేవా కేంద్రంలో కరెంటు బిల్లు కట్టమంటే 10 రోజుల నుంచి టైఫాయిడ్ అండి, నేను ఎక్కడ వెళ్ళి కట్టగలను అంటాడు. బెడ్ రెస్ట్ అన్న మాట ఎవరికైనా అన్వయం అవుతుందేమో, నిజానికి బెడ్ రెస్ట్ అన్న మాట అమ్మకి మాత్రం ఎప్పటికీ అన్వయం అవుతుంది. ఆవిడ ఎలా రెస్ట్ పుచ్చుకుంటుంది? ప్రసవం అయిన తర్వాత బెడ్ రెస్ట్ కుదురుతుందా? రాత్రి లేదు పగలు లేదు, వాడి సేవ చేయాలి, వాడికి పాలు ఇవ్వాలి, వాడికి నిద్రపుచ్చాలి, వాడు లేస్తాడు, ఏడుస్తాడు, ఎత్తుకోవాలి, తిప్పాలి. అమ్మ స్పర్శ తప్ప ఇంకోటి అంగీకరించాడు. అమ్మమ్మ ఎత్తుకుంటే ఉండడు, తాత ఎత్తుకుంటే ఉండడు, మామయ్య ఎత్తుకుంటే ఉండడు, అత్త ఎత్తుకుంటే ఉండడు, అమ్మ తగిలిందా ఊరుకుంటాడు. అలా ఎత్తుకు తిప్పుతూ ఉండడమే, అలా దగ్గరికి పట్టుకుని ఉండవలసింది. ఎప్పుడు ఉలిక్కి పడతాడో, ఎప్పుడు కేరమంటాడో, ఎప్పుడు కయ్యమంటాడో అలా నిరంతరం చూస్తుండవలసింది. మాతృత్వానికి పరాకాష్ఠ. చూడండి, సాధారణంగా రైల్లో ప్రయాణం చేసేటప్పుడు నేను అప్పర్ బెర్త్ ఎక్కుతానంటారు కొంతమంది, కొంతమంది నేను మిడిల్ బెర్త్లో పడుకుంటానంటారు. సాధారణంగా కొంచెం పెద్దవాళ్ళు, ఏదైనా రుగ్మత ఉన్నవాళ్ళు లోయర్ బెర్త్లో పడుకుంటూ ఉంటారు. అంతేగాని చిన్నపిల్లలు నాకు లోయర్ బెర్త్ కావాలనరు, కాస్త ప్రౌఢమైన వయస్సులో ఉన్నవాళ్ళు. అదే మీరు ఎక్కడైనా ఏమీ చదువుకోనటువంటిది అయినా సరే, తల్లి అవేం చదువుకోలేదు, కేవలం రాళ్ళు కొట్టి బ్రతుకుతుంది. కానీ ఆవిడ తన పిల్లలతోటి లోయర్ బెర్త్ ఉంది, అప్పర్ బెర్త్ ఉంది, ఎక్కడ పడుకుంటామంటే తనకు అప్పర్ బెర్త్ ఇష్టమైనా అప్పర్ బెర్త్లో పడుకుంటాను అందం. ఎందుకో తెలుసా? వాడు దొల్లి పడిపోతే లోయర్ బెర్త్లో పడుకుంటానంటుంది. అసలు ఆ మాతృత్వంలో ఉన్న గొప్పతనం ఇలా వాడి మీద చెయ్యి వేసుకుని పడుకుంటుంది. మంచి గాఢ నిద్రలో ఉండగా రైలు ఇట్టిడుతుంటే అట్నుంచి రైలు వస్తుంది కూత కూస్తూ, ఆ చప్పుడికి వీడు ఉలిక్కి పడతాడు. అంత నిద్దట్లోనే దగ్గరికి లాక్కుని గుండెలకి హత్తుకుని మళ్ళీ వాడికి నిద్రపుచ్చే వరకు ఇలా జో కొట్టి పడుకుంటుంది తప్ప వీడిలా ఉలిక్కి పడతాడు, వీడు పడుకోవడం వల్ల నాకు ఇరుకైపోయింది, నాకు నిద్ర లేదు, నేను ఇబ్బంది పడిపోతున్నాను అందవు. 2 పిల్లల్ని పెట్టుకుని గరీబ్ బెర్త్ మీద కూడా పడుకోగలిగింది ఎవరంటే అమ్మ ఒక్కతే. అమ్మకి ఈ పిల్లల వల్ల నాకు ఇది తక్కువైంది, నాకు ఇరుకైంది అన్నమాట అమ్మకి లేదు. అలా నాన్నగారు అంటాడేమో, ఇంకా పొద్దున్న లేచి నేను చాలా ప్రధానమైన పని మీద వెళ్ళాలి, ప్రవచనానికి వెళ్ళాలి, వీడితో రాత్రులు నిద్ర లేకపోతే వేడి చేసి కంఠం పోతే ఏం చెప్పనంటాడేమో. అమ్మ అందో, అమ్మ అమ్మే. అందుకే అమ్మ శైథిల్యం ప్రసవే ప్రాప్తే మాతా విందతి దుష్కరం. అది ఇంకా నేను ఎన్నని వర్ణించను ఆ దుష్కరమైన పనులు. అన్ని చేసి నన్ను కాపాడావు. అగ్నినా శోషయేద్దేహం త్రిరాత్రో పోషణం చేయత్. ఇక్కడ ఒక విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. ఈ శరీరాన్ని దహిస్తారు చిట్ట చివర. ఎందుచేత అంటే సనాతన ధర్మంలో అసలు ప్రధానమైనటువంటి ఆరాధ్య దైవం ఎవరంటే అగ్ని. అగ్ని ఆరాధకులం మనందరం. అందుకే వంట చేసినప్పుడు కూడా ఆగ్నేయంలో పొయ్యి పెట్టి తూర్పుకి తిరిగి వంట చేస్తారు. తూర్పుకి తిరిగి వంట చేసినప్పుడు ఆ అన్నం వండినటువంటి పాత్ర కానీ కూర పాత్ర కానీ దక్షిణం వైపుకి దింపరు, చటుక్కుని కుడి చేతి వైపుకి దింపరు.
ఎందుకంటే అది కుడి చేతి వైపుకి దింపేశారనుకోండి, అది పితృదేవతలకి నివేదన అయిపోతుంది. యజ్ఞం చేసేటప్పుడు కూడా ఆ హవిష్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టినప్పుడు మొట్టమొదటి ఒకసారి ఉత్తరం వైపుకి జరుపుతారు ప్రయత్నపూర్వకంగా, ఎందుకంటే ఉత్తరంకి జరిపితే దేవతలకి చెందుతుంది. ఎడం వైపుకి దింపుతారు స్త్రీలు. దింపి పై అన్నం కొద్దిగా తీసి నెయ్యి వేసి, అది గ్యాస్ స్టవ్ అయినా సరే, నాకు ఇప్పటికీ ఎన్నిళ్లలో తెలుసో అలవాటు, ఒకసారి అగ్ని రగల్చి ఆ 2-3 మెతుకులు అగ్నిహోత్రంలో వేస్తారు. అగ్నిహోత్రుడు గొప్ప బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి సమారాధన. మొట్టమొదట బ్రాహ్మణుడు తిన్న పదార్థాన్ని మేము తింటున్నాం, బ్రాహ్మణోచ్ఛిష్టం. దాని చేత ఏమిటి? తన భర్తకి ఆయుర్దాయం నిలబడాలి, ఆరోగ్యం నిలబడాలి, తన బిడ్డలు కాపాడబడాలి. అందుకని అగ్నిలో నీతి అన్నం వేసి అప్పుడు అన్నం వడ్డిస్తుంది ఇల్లాలు. అసలు ఇంత గొప్పగా నిద్రలేచిన దగ్గర నుంచి అగ్నిని ఆరాధన చేసే అలవాటు ఉన్నటువంటి యజమాని యొక్క శరీరం పడిపోతే అంత్యేష్టి సంస్కారంలో కొడుకు చిట్ట చివర ఒక మంత్రం చెప్తాడు. ఓ అగ్నిహోత్రుడా, మా నాన్న బ్రతికున్నంత కాలం నిన్ను ఆరాధించాడు, ఇప్పుడు ఈ శరీరం పడిపోయింది, ఇక కదలదు, దీన్నే హవిస్సుగా వేసేస్తున్నాను. ఆయన ఉన్నంత కాలం నీకు హవిస్సు ఇచ్చాడు, ఇప్పుడు ఇక హవిస్సు ఇవ్వలేడు, అందుకని దీన్ని హవిస్సుగా పడేస్తున్నా. దీన్ని కాల్చకుండా బాధ పెట్టకుండా దీన్ని బగ్గున కాల్చేయుసుమా, కాల్చేసి పంచభూతాల్లో ఈ పంచభూతాలని కలిపేసి ఉత్తమ లోకాలకి పంపించు అని ప్రార్థన చేసి చితి మీద పెట్టి అగ్ని సంస్కారం చేస్తాడు. అందుకే చిట్ట చివర మళ్ళీ స్నానం చేయించి తీసుకెళ్లి పడుకోబెట్టేస్తారు. అంత గొప్పగా అగ్ని ఆరాధన జరిగేటటువంటి జాతి. 3 రోజులు తప్తం అవుతుందిట. శరీరంలో ఉండేటటువంటి ధాతువులన్నీ కూడా నిరాహారంగా 3 రోజులు తప్తం అవుతాయని. అందుకే భీష్మాచార్యుల వారు అష్టమి నాడు ఆయనకి శరీరత్యాగం చేస్తే భీష్మ ఏకాదశి ఎందుకు వచ్చిందంటే అస్థి సంచయనం. అప్పటికి అగ్నిలో శరీరం శోషించిపోతుంది, పూర్తిగా దహనం అయిపోతుంది. అయిపోయి బూది మిగిలిపోయి ఎముకలు పడిపోతాయి. ఆ అస్థి సంచయనమని ఎముకలు ఏరి పిడతలో పెట్టి దాచి గంగకో ఎక్కడికో తీసుకెళ్లి పవిత్ర నదుల్లో నిమజ్జనం చేస్తారు. 3 రోజుల పాటు నిరాహారంగా శరీరం అగ్నిలో శోషించిపోతుంది. అమ్మ, బ్రతికున్నంత కాలం నా కోసం శోషించావు, అవసరం ఉన్నా లేకపోయినా ఉపవాసాలు చేశావు, నేను బ్రతికుండాలని కడుపుతో ఉన్నప్పుడు బాధపడ్డావు, తర్వాత పథ్యం చేశావు, తర్వాత నాకు ఆరోగ్యంగా ఉండాలని ఉపవాసాలు చేశావు, నా కోసం పూజలు చేశావు, చిట్ట చివరని శరీరం పడిపోయింది. అమ్మ, ఈ 3 రాత్రులు నేను కూడా నీకేమి ఇవ్వలేను, 3 రాత్రులు నీ శరీరం శోషించిపోతోంది. నీకు మిగిలిపోయిన గొప్ప తృప్తి ఏమిటంటే, అదిగో నా కొడుకు, వాడింతటి వాడయ్యాడు చాలు. ఆ తృప్తితో 3 రోజులు కాలిపోతున్నావు. నీకేమి ఇవ్వనమ్మా, ఒక్క పిడచిస్తున్నాను, మాతృపిండం దదామ్యహం. అమ్మ అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి తను వెళ్ళిపోయే వరకు శోషించిపోతుంది, అగ్ని తప్తం అయిపోతుంది. బిడ్డకి ఎక్కడో ఏదో చిన్న ఆపద వచ్చిందనుకోండి, ఆమె నిద్రపోదు. మీరు చూడండి, పురుషుడు సాధారణంగా భార్య ఎక్కడ బెంగ పెట్టుకుంటుందో అని, ఏం పర్వాలేదు నేను చూస్తాను కదా బెంగ పెట్టుకోకు అంటాడు. అలాగే ఉంటుంది గాంభీర్యం. ఎందుకని? ఆమెకి 2 కళ్ళు, భర్త ఆరోగ్యం నిలబడాలి, ఆయన బెంగ పెట్టుకుంటారేమో. అటు బిడ్డ కోసం బెంగ తీరదు. అబ్బే నాకేం బెంగలేదండి, మీరుండగా నాకేం బెంగ అంటుంది. కానీ రాత్రి పడుకుంటుంది, ఒక్క 10 నిమిషాలు అయిన తర్వాత చిన్న వెక్కిళ్ళలా వినపడతాయి. ఏమిటని చూస్తే కళ్ళ వెంట ధారలు ఇలా కారిపోతూ పవిట కొంగు తీసి తుడుచుకుంటే భర్త గమనిస్తాడేమో, ఆయనకి నిద్రాభంగం అవుతుందేమో, పడుకోపోతే ఆయన ఆరోగ్యం పాడవుతుందేమోనని కళ్ళు కూడా తుడుచుకోకుండా, ఒకవేళ ఏదైనా కొంచెం కంఠంలోంచి ధ్వని వస్తే భర్తకు అర్థమవుతుందేమో అని ముక్కులోంచి నీళ్లు, కళ్ళ వెంట నీళ్లు కారిపోతుంటే తెలగడా మీద అలాగే తలపెట్టుకుని నిశ్శబ్దంగా ఏడుస్తుంది. ఎంత శోషిస్తుందో! స్త్రీలా శోషించేటటువంటి వ్యక్తి ఉండదు. అందుకే 2 కళ్ళు చేసుకుని త్యాగం చేసి బ్రతకగలిగినది ఎవరంటే స్త్రీ ఒక్కతే. మహాభారతంలో ఉలూచి పరాకాష్ఠ దానికి. కొడుకుని కంది అర్జునుడి వల్ల. ఆ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో మరణించాడు. ఒకానొకనాడు గంగా తీరానికి వెళ్ళింది స్నానానికి. వెళ్ళేటప్పటికీ అష్టవసువులు గంగమ్మను అడుగుతున్నారు, నీ కుమారుడైనటువంటి భీష్మాచార్యుల వారిని అర్జునుడు అన్యాయంగా శిఖండిని రథం మీద ఎదురుగుండా పెట్టుకుని కొట్టి చంపేశాడు. అందుకే అమ్మా మేము శాపం ఇద్దామనుకుంటున్నాం అర్జునుడికి, ఇమ్మంటావా అని అడిగారు. ఎంత కన్న కడుపు కదు గంగమ్మైనా, నా కొడుకుని నిష్కారణంగా
అదిగో ఆ శిఖండుని అడ్డు పెట్టుకుని కొట్టి పడగొట్టాడు అర్జునుడు. శపించండి అంది.